జగపతి బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఫ్యామిలీ సినిమాలతో మహిళా ప్రేక్షకులకి బాగా చేరువై తర్వాత విలన్గా టర్న్ తీసుకుని వరుస అవకాశాలతో బిజీ అయిన నటుడు. మరలా చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఆయన చేసిన సినిమా పటేల్ సార్. మరి హీరోగా ఈసారి జగపతి బాబు ఏ మేరకు మెప్పించారో చూద్దాం. కథ విషయానికి వస్తే, సుభాష్ పటేల్ అలియాస్ జగపతి బాబు రిటైర్డ్ ఆర్మీ మేజర్. అతను ఓ పాపతో కలిసి ఓ ఇంట్లో ఉంటాడు. మరోవైపు దేవరాజ్ అలియాస్ కబీర్ సింగ్ గ్యాంగ్లో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్తాడు. మరోవైపు పాప చూపు కోసం హాస్పిటల్స్ తిప్పుతూ ఉంటాడు. పాప కళ్ళు తెరిచే టైంకి తన టార్గెట్ పూర్తి చేయాలనే లక్ష్యంతో పటేల్ ఉంటాడు. మరోవైపు ఆ మర్డర్స్ కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్యాథరిన్ అలియాస్ తన్యా హోప్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంతకీ పటేల్ దేవరాజ్ గ్యాంగ్ని ఎందుకు టార్గెట్ చేస్తాడు? పటేల్కి ఆ గ్యాంగ్కి ఉన్న సంబంధం ఏంటి? క్యాథరిన్ పటేల్ ఈ హత్యలన్నీ చేస్తున్నట్లు ఎలా గుర్తించింది అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే ఇది ఖచ్చితంగా జగపతి బాబు అని చెప్పుకోవాలి. చాలా రోజుల తర్వాత మరోసారి ఆయన పూర్తి స్థాయిలో హీరోగా చేసిన సినిమా కావడంతో అందరి అంచనాలు అందుకునే విధంగా తన నటనతో ఆకట్టుకున్నాడు. వయసుకి తగ్గ పాత్ర ఎంచుకోవడం ద్వారా అతని పాత్ర సినిమాకి ప్లస్ అయింది. ఈ సినిమాలో జగపతి బాబు నటనలో వేరియేషన్స్ చూపించి బాగానే మెప్పించారు. ఇక స్క్రీన్ ప్లే ద్వారా దర్శకుడు కొద్దిగా కొత్తగా కథని నడిపించే ప్రయత్నం చేశాడు. అది కొంతవరకు బాగానే మెప్పిస్తుంది. అలాగే జగపతి బాబుతో సినిమా మొత్తం కనిపించే పాప మంచి సెటిల్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. దర్శకుడు చెప్పినట్లు సినిమాకి ఇంటర్వెల్లో సస్పెన్స్ రివీల్ చేసే విధానం కూడా ఊహించని విధంగానే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఇక హీరోయిన్గా పద్మప్రియ తన పాత్ర పరిధి మేరకు బాగానే ఆకట్టుకుంది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ సినిమాని ప్రేక్షకుడిని కాస్త హత్తుకుంటాయి. ఇక సినిమాలో క్లైమాక్స్లో ఇచ్చిన ట్విస్ట్ కూడా ఓకే అనిపించుకుంటుంది. సినిమాలో మైనస్ అంటే అది ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో మాదిరి నడిచే రొటీన్ రివెంజ్ స్టోరీ. పాత్రలు వాటి స్వభావాలు మారాయి తప్ప అదే రొటీన్ రివెంజ్ ఫార్ములా కథని దర్శకుడు ఎంచుకోవడం కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఇంటర్వెల్లో అసలు ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత మొత్తం కథ ఏంటనేది సగటు ప్రేక్షకుడికి ఇట్టే అర్థమైపోతుంది. వినోదం కోసం పోసాని పాత్రని ఉపయోగించుకున్న పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇక హీరోయిన్ తన్యా హోప్ని ఈ సినిమాలో కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో పోలీస్ పాత్రలో ఎస్టాబ్లిష్ చేసినా అది అంతగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఆ పాత్రలో మామూలు ఆర్టిస్ట్ని తీసుకున్నా సరిపోతుంది. అలాగే సినిమాని కథ నడిపించే విధానంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా వరకు లాజిక్స్కి దూరంగా ఉంటుంది. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, దర్శకుడు వాసు పరిమి రాసుకున్న కథ పాతదే అయినా దానికోసం ఆయన తయారు చేసుకున్న స్క్రీన్ ప్లే కాస్త కొత్తగా ఉంది. దర్శకుడిగా ఈ విషయంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయినట్లే. అయితే అనుభవం లేమితో కొన్ని లాజిక్స్ను మిస్ అవ్వడం జరిగింది. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సినిమాపై పెట్టిన పెట్టుబడి ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది. సంగీత దర్శకుడు డీజే వసంత్ మ్యూజిక్ డైరెక్టర్గా చాలా వరకు మెప్పించే ప్రయత్నం చేశాడు. కథలో ఎమోషన్స్ని నడిపించే సమయంలో ఆకట్టుకునే సంగీతం అందించాడు. పాటలు కూడా చాలా వరకు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీలో శ్యామ్ కే నాయుడు అనుభవం బాగా పనిచేసింది. విజువల్గా ప్రతి సీన్ చూడడానికి బాగుంది. ఇక ఎడిటర్ గౌతమ్ రాజు కూడా ఓకే అనిపించుకున్నాడు. చివరగా చాలా రోజుల తర్వాత హీరోగా చేసిన జగపతి బాబు సినిమాను చాలా వరకు తన భుజాల మీద నడిపించాడు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ డ్రామా, జగపతి బాబు నటన, మేకోవర్, ఇంటర్వెల్ ట్విస్ట్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ కాగా, రొటీన్ రివెంజ్ స్టోరీ కావడం, ఫ్లాష్ బ్యాక్ లాజిక్స్ మిస్ అవ్వడం వంటివి నిరుత్సాహపరిచే అంశాలుగా ఉన్నాయి. మొత్తం మీద రివెంజ్ డ్రామాలను, థ్రిల్లర్లను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే సినిమా తప్పకుండా మెప్పిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.